చూసుకున్నాను ప్లీజ్. ఓకే, పిల్లలు సుజన్, ఆన్లైన్ అపాయింట్మెంట్ గురించి అందరికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఓకే, సో నాకు తెలిసింది నేను చెప్తా. ఆన్లైన్ అపాయింట్మెంట్ మొత్తం ఇప్పుడు drvikrantsingthakur.com వెబ్సైట్ నుంచి అవుతుంది. డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ యాప్ ఉంది, ఇందులో ఆండ్రాయిడ్ లో ప్లే స్టోర్ లో ఉంది, దాని నుంచి బుక్ చేసుకోవచ్చు. అయితే అది సండే రోజు స్టార్ట్ అవుతుంది. సండే రోజు ఈవినింగ్ 4 o'clock కి స్టార్ట్ అవుతుంది. సాటర్డే వరకు నెక్స్ట్ వీక్ కోసం బుక్ చేసుకోవచ్చు. అది ఆ తర్వాత ఏం చూపిస్తా అంటే నేను 27 జనవరి వరకు అవైలబుల్ లేనని చూపిస్తుంది. సో దాని నుంచి భయపడదు, ఎందుకంటే ముందే బుక్ చేయలేం కదా. సో వీక్లీ అవుతుంది. వీక్లీ సండే రోజు ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది బుకింగ్, ఈవినింగ్ 4 PM కి. ఓకే, సో ఇంకా బుకింగ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ అంటే ఇప్పుడు రాజేష్ చక్ర, ఎందుకంటే ఈయన మొత్తం మేనేజ్ చేసి, నా మేనేజర్ ఈయననే, ఈ మొత్తం హాస్పిటల్ కి ఈయననే హెడ్, నేను ఇక్కడ పనిచేసేటోడిని అనుకోండి ఇక. ఓకే, సో చెప్పు, గట్టిగా చెప్పు, అందరికి డౌట్ ఉండదు. సండే రోజు ఈవినింగ్ మనకి స్లాట్స్ ఓపెన్ అవుతాయి సార్. గట్టిగా మాట్లాడు, అక్కడ చెప్పు. సండే రోజు ఈవినింగ్, ఎవ్రీ సండే రోజు ఈవినింగ్ 4 o'clock కి స్లాట్స్ ఓపెన్ అవుతాయి, మండే టు సాటర్డే గురించి. ఓకేనా, మళ్ళీ తర్వాత గురించి ఓపెన్, అందులో సార్ లీవ్ అని ఉన్నా లేకపోతే అవైలబుల్ లేరని ఉన్నా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకనంటే మనం ఒక 1 month తర్వాత బుక్ చేసుకొని అప్పుడు డాక్టర్ గారు ఏమైనా ఎమర్జెన్సీ లేట్ వెళ్ళినా కూడా ఇబ్బంది పడతారని చెప్పేసి 1 week మాత్రమే మేము స్లాట్స్ ఓపెన్ చేసి పెడుతున్నాం. మళ్ళీ యాప్ ద్వారా కూడా పేషెంట్ పేరు కాకుండా వేరే నేమ్ తోటి బుక్ చేసుకుని వస్తున్నారు. అట్లా ఏంటంటే ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది. పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమే అందులో ఎంటర్ చేసి బుక్ చేసుకోండి. యాప్ సార్దే కాకుండా వేరే యాప్స్ ఏమైనా ఉంటే వాటిలో బుక్ చేసుకుని అమౌంట్ అనవసరంగా వేస్ట్ చేసుకోకండి. సో కొందరు ఉంటది, జాగ్రత్త ఉండండి. చెప్పి ఇంకా మళ్ళీ మేము నువ్వు ఒకేసారి ఇద్దరు కదా, ఇద్దరి అపాయింట్మెంట్స్ ఒకే టైంలో బుక్ అవుతున్నాయని వరి కావాల్సిన అవసరం ఏం లేదు. అమౌంట్ కట్ అయితేనే మీది అపాయింట్మెంట్ బుక్ అయినట్టు. అమౌంట్ కట్ కాకపోతే అపాయింట్మెంట్ బుక్ కానట్టే లెక్క. ఓకేనా, అమౌంట్ కట్ అయిందని మీకు రిసిప్ట్ వస్తుంది, వాట్సాప్ లో మెసేజ్ వస్తుంది. కాకపోతే ఏంటంటే అది బుక్ కానట్టే. అమౌంట్ ఎప్పుడైతే మీకు కట్ అవుతుందో అప్పుడు మీకు బుక్ అయినట్టు. మీరు దాన్ని చూసుకొని రండి. ఇంకా బుక్ లేనిది బుక్ అంది రాకండి ప్లీజ్, ఎందుకంటే ఎండలు బాగున్నాయి, మీరు పరేషాన్ అవుతారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అన్ఎడ్యుకేటెడ్ అంటే బాబు ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, వారి దగ్గర లేకపోయినా వారి మనవాళ్ళ దగ్గర ఉంటది, ఇంటి పక్కన ఉన్న వాళ్ళ దగ్గర ఉంటది. ఏదో రకంగా చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇబ్బంది. నేను ఇంత చేసినందుకు ఆన్లైన్ లేకపోతే ఇబ్బంది అవుతుందని చేయడం కోసం ఇంత కష్టపడేది నేను. మళ్ళీ అది ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది ఉండదు, ఓన్లీ ఆన్లైన్ ఉంటది. అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్లీ రాకండి. ఓకే, మళ్ళీ మీరు పరేషాన్ అవుతారు.